అండ్ సార్ ఇప్పుడు బూమ్రా కెప్టెన్సీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. Yeah. అంటే సడన్గా బూమ్రా కెప్టెన్ అని అనౌన్స్ చేస్తున్నారు. బట్ ఆయన నిలబెట్టుకుంటున్నటువంటి సిచ్యువేషనే ఉంది కాబట్టి బూమ్రా కెప్టెన్సీ పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? బుమ్రాని టెస్ట్ మ్యాచ్లు క్యాప్టెన్ చేయొచ్చు. ఆల్రెడీ 3 మ్యాచ్లో క్యాప్టెన్సీ చేశాడు, బాగానే చేశాడు. కానీ బుమ్రాతో మన ప్రాబ్లం ఏంటంటే బుమ్రా ప్రతి మ్యాచ్కి అవైలబుల్గా ఉంటాడు. ఫిట్నెస్ ఒకటి ప్రాబ్లం. అది ఫిట్గా ఉన్నా కూడా మీరు అన్ని మ్యాచ్లు ఆడిస్తారు. ఒక 5 మ్యాచ్లు సిరీస్ ఉందనుకోండి, నెక్స్ట్ మన ఇంగ్లాండ్తో 5 మ్యాచ్లు టెస్ట్ సిరీస్ ఆడబోతున్నాం. 5 మ్యాచ్లో బుమ్రాని ఆడించలేరు మీరు, ఎందుకంటే అతనుకున్న ఇంజరీ రికార్డు కానీ అతనికి వర్క్ లోడ్ కానీ. సో అతన్ని 1 మ్యాచ్లోనూ 2 మ్యాచ్లో కూర్చోబెట్టాలి. మీరు క్యాప్టెన్ అనేవాడు కంటిన్యూస్గా ఉండాలి టీంతో. సో అందుకని బుమ్రాని రెగ్యులర్ క్యాప్టెన్ చేయడం నాకైతే డౌట్. ఎందుకంటే ఆల్రెడీ టాక్ వస్తుంది ఏంటంటే రోహిత్ శర్మని తప్పించి ఇంగ్లాండ్ టూర్కి వేరే టెస్ట్ క్యాప్టెన్ని నియమిస్తారని ఒక టాక్ వస్తుంది. అది దట్ మైట్ హ్యాపెన్. ఎందుకంటే రోహిత్ శర్మ టెస్ట్లో ఎలాంటి ఫామ్లో లేడు, ఈ ఫార్మాట్లో బాగా ఆడుతున్నాడు. టెస్ట్ మ్యాచ్లో అతని ఫామ్ చాలా ఘోరంగా ఉంది. సో అతని టీంలో కొనసాగడం అనేది క్వశ్చన్ మార్క్గా ఉంది. సో బుమ్రా కంటే కూడా ఐదర్ శుభ్మన్ గిల్ ఆర్ రిషబ్ పంత్ టెస్ట్ మ్యాచ్ క్యాప్టెన్గా ఇంగ్లాండ్ వెళ్ళే అవకాశాలు నాకు కనిపిస్తున్నాయి. సో రోహిత్ శర్మ టెస్ట్ క్యాప్టెన్గా ఉండడని చెప్పి ఆల్రెడీ మనకి కొన్ని రూమర్స్ వచ్చేసినాయి, రోహిత్ శర్మ టెస్ట్లో కొనసాగకపోవచ్చు అని చెప్పి. సో అదే జరిగే అవకాశం మనకి. అయితే కోహ్లీ కూడా టెస్ట్ కెప్టెన్సీ ఇస్తే బాగుంటుంది అని చెప్పి ఆయన ఫ్యాన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఎంతవరకు కోహ్లీకి మళ్ళీ టెస్ట్ కెప్టెన్సీ వచ్చే అవకాశం ఉండొచ్చు సార్? కోహ్లీ క్యాప్టెన్సీ వదిలేశాడు. ఎందుకంటే అతను వన్డే క్యాప్టెన్సీ, T20 క్యాప్టెన్సీ, టెస్ట్ క్యాప్టెన్సీ, ఈవెన్ ఐపీఎల్లో ఆర్సీబీ క్యాప్టెన్సీ కూడా వదిలేసుకున్నాడు. మళ్ళీ రీసెంట్గా ఆర్సీబీలో మళ్ళీ అతనే క్యాప్టెన్ చేస్తారనుకుంటే వాళ్ళు సడన్గా రజత్ పటిదార్ని క్యాప్టెన్ చేశారు. సో కోహ్లీ మళ్ళీ క్యాప్టెన్సీ వైపు వెళ్తాడా అనేది నాకైతే నమ్మకం లేదు. ఆ మధ్యకాలంలో విపరీతంగా టాక్ వచ్చింది కోహ్లీ మళ్ళీ క్యాప్టెన్ అవ్వదలుచుకున్నాడు అని చెప్పి. కోహ్లీ క్యాప్టెన్ అయ్యే అవకాశాలు అయితే కనబట్టలేదు. ఎందుకంటే కోహ్లీని ఇప్పుడు ఈ స్టేజ్లో క్యాప్టెన్ చేయడం అనవసరం. మీరు రోహిత్ శర్మ వద్దని కోహ్లీని క్యాప్టెన్ చేస్తే రోహిత్ శర్మకి అతనికి ఏజ్లో పెద్ద డిఫరెన్స్ లేదు. మీరు కొత్త క్యాప్టెన్ ఎలా ఉండాలంటే అతను కనీసం 3-4 ఏళ్ళు క్యాప్టెన్ చేసేట్టుగా ఉండాలి. కానీ 3-4 ఏళ్ళు విరాట్ కోహ్లీ ఉండడు కదా. సో యూ హ్యావ్ టు గో ఫర్ ఎన్ యంగర్ క్యాప్టెన్. మీరు రోహిత్ శర్మని రిప్లేస్ చేయాలనుకుంటే ఈ నీడ్ నాట్ గో టు విరాట్ కోహ్లీ, యూ షుడ్ గో టు ఎన్ యంగర్ మ్యాన్. సో అందుకని రిషబ్ పంత్నో, శుభ్మన్ గిల్ లాంటి క్యాప్టెన్నో, లేకపోతే మీరు అన్నట్టు బుమ్రానో క్యాప్టెన్ చేయాలి తప్ప మళ్ళీ విరాట్ కోహ్లీ వెళ్తారని నేను అనుకోను. విరాట్ కోహ్లీ టీంలో అయితే కొనసాగుతాడు, ఫిట్గా ఉన్నాడు, అతను టెస్ట్ మ్యాచ్లు బాగా ఆడతాడు. సో విరాట్ కోహ్లీ మరో 2-3 ఏళ్ళు టెస్ట్లో కొనసాగే అవకాశం ఉంది. బట్ క్యాప్టెన్గా అతను మళ్ళీ క్యాప్టెన్సీ చేపడతాడని నేను అనుకోను.